చూసుకోవాలి భయంతో. ఇక్కడేమంటున్నాడు అనంటే, కనీసం నువ్వు మంచి ఆహారం తినాలన్నా, నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి అనన్నా, నీ జీవితంలో నెమ్మది కలగాలన్నా, నీ జీవితంలో కడుపు నిండా, ప్రసంగి భక్తులు అంటూ ఉంటాడు ఏమో తెలుసా, ఎంత ఆస్తున్నా ఏంటి ప్రయోజనం, ఒకవేళ ఇంకేమున్నా ఏంటి ప్రయోజనం, ఒక వ్యక్తి కడుపు నిండా ఆహారం తిని ఆరోగ్యంగా ఉండడమే నిజమైన ఆస్తి అంటూ ఉంటాడు ఆయన. ఎవరు స్తోత్రం. మరి ఈరోజు ఎవరికైనా ఉందంటే లేదు. అదే దేవుడు అంటాడు, నువ్వు నా మాట వింటే, నా మాట నువ్వు వింటే జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము పూజించుడి అంటే, దేవుని మాట వింటే ఖచ్చితంగా ఏం చేస్తావు అని అంటే మంచి పదార్థం పూజిస్తావు. మీ ప్రాణము సారమైన దాని యందు నువ్వు దేవుని మాట విని ఆ ప్రకారం జీవిస్తే చక్కగా సుఖంగా కూడా ఉంటావు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆయన మాట వింటే నువ్వు నిజంగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు నా మాట వింటే బ్రతుకుతావు, నువ్వు నా మాట వింటే మంచి ఆహార పదార్థాలు పూజిస్తావు, నువ్వు నా మాట వింటే సుఖంగా ఉంటావు అన్నాడు దేవుడు. ఇప్పుడు వినాలా వద్దా? ఎవరి మాట? మన మాట, తక్కువ మాట, తెలివైన వాళ్ళ మాట, లోకాన్ని వెంబడించేవాడి మాట, ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే నువ్వు ధన్యం అయిపోతావు. అంతేకాదు, నువ్వు దేవుని మాట వింటే ఆయన రాజ్యంలో ఉంటావు. అంతేకాదు, దేవుని మాట నువ్వు వింటే మంచి ఆహారం భుజిస్తావు.